గాయస్ 9 days ఛాలెంజ్ 100% మీ ఛానల్ గ్రో అవుతుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ చూడండి. సో లైవ్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ చూడండి. సో ఇలా మనం ఛాలెంజ్ చేస్తే ఇలా వ్యూస్ వస్తాయి అనమాట. డైలీ వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. మీరు డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, డైలీ వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. మరి ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి ఈ వీడియోలో మీకు చెప్తానమాట. చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో అయితే. సో వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. స్క్రీన్ షాట్ చూసింటారు కదా, లైవ్ ప్రూఫ్ చూపించిన. సో 9 days ఛాలెంజ్, ఓన్లీ 9 days ఛాలెంజ్ అనమాట. సో మొత్తం చూసండి వీడియో, మీకే తెలుస్తుంది అనమాట. మీరేం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు. డైలీ వీడియో అప్లోడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10, 20, 100. సో 100 బిలో వ్యూస్ వస్తుంది, లేదా 200 బిలో వ్యూస్ వస్తాయి అనమాట. 200 బిలో వ్యూస్ వస్తే మీకు సరిపోతాయండి. సో మానిటైజేషన్ సరిపోతాయండి. సో సరిపోదు కాబట్టి మీరేం చేస్తారంటే సో ఇగ్నోర్ ఏం చేస్తారంటే వదిలేస్తారన్నమాట. సో ఇక వ్యూస్ వస్తలేవు అని వదిలేస్తారన్నమాట. సో అలా బాధపడకుండా మీకు ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్ట్గా చెప్తారన్నమాట. సో వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. సో డైలీ అప్లోడ్ చేయాలన్నా, అండ్ వీక్లీ అప్లోడ్ చేయాలన్నా, అండ్ మంత్లీ అప్లోడ్ చేయాలన్నా, మంత్లీ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, అండ్ వీక్లీ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, అండ్ డైలీ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, అండ్ డైలీ 2 వీడియో అప్లోడ్ చేస్తారన్నమాట. డైలీ 2 వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది ఈ వీడియో మొత్తం చెప్తాను. ఇక్కడ మనం ఓన్లీ 9 days ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఓన్లీ 9 days ఛాలెంజ్ లో మన ఛానల్ గ్రో 100% గ్రో అని చెప్పాను కదా. సో 9 days లో ఛానల్ ఎలా గ్రో అవుతుంది ఈ వీడియో మొత్తం చెప్తాను. అండ్ సో కొందరు ఏం చేస్తారంటే 30 days లో 30 వీడియోస్ అప్లోడ్ చేస్తారు, లేదా 35 వీడియోస్ అప్లోడ్ చేస్తారు, లేదా 40 వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఇలా చాలా క్రియేటర్స్ థింకింగ్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే డైలీకి 2 వీడియో అప్లోడ్ చేస్తా, సో అలా థింకింగ్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీరు వీడియో షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత దానికి ఎడిటింగ్ ప్రాపర్లీ చేయాలి. ఒక్క వీడియో షూట్ చేయడానికి విత్ ఇన్ మనకు 1 hour లేదా 2 hours ఖచ్చితంగా పడుతుంది. 2 hours ఖచ్చితంగా పడతాయి అన్నమాట. 2 hours ఖచ్చితంగా పట్టిన తర్వాత ఇన్కేస్ మనకు అండ్ వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేస్తే సో దాంట్లో మొత్తం ఎక్కడ ఏం పెట్టాలి మొత్తం ఎడిటింగ్ చేసిన తర్వాత మనకు 3 hours లేదా 4 hours ఈజీగా పడుతుంది. మనకు 10 minutes వీడియో అనుకుంటే 4 hours ఈజీగా పడతాయి అన్నమాట ఎడిటింగ్ ప్రాపర్లీ చేయడానికి. సో మనకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి 1 day గానవుతుంది అనమాట. 1 day గానైపోయిన తర్వాత మనం 2 వీడియోస్ ఎక్కడ నుండి అప్లోడ్ చేస్తాం? 2 వీడియోస్ అప్లోడ్ చేయం కదా. సో 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం అనుకుంటే సో ఏదో ఒక వీడియో మాట్లాడి, అంటే ఏదో ఒక టాపిక్ మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సో అలా మనకు వ్యూస్ రావన్నమాట. సో మీరేం చేస్తారంటే అలా షూట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారన్నమాట. అలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావు. ఈ రోజు నేను 9 days ఛాలెంజ్ 100% గ్యారంటీ అని చెప్పాను కదా. సో ఈ రోజు ప్రాపర్లీ మీకు మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటివరకు అదే చెప్పాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ కండి. జస్ట్ 59 rupees మెంబర్షిప్ ఉంది. సో మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తారన్నమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమవుతాయంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి 119 rupees గోల్డ్ మెంబర్షిప్ ఉందన్నమాట. సో అదెందుకని అనుకుంటే కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి సో మీరు 119 rupees గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉందన్నమాట. 599 మెంబర్షిప్. అది ఎందుకన్నా అంత అమౌంట్ అనుకుంటే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, యూట్యూబ్ నుండి ఏదైనా డౌట్ అడగచ్చు. సో మీకు ఏదున్నా మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తా. మా టీం మొత్తం మీకు ఫాలో అవుతారు. సో ఇదేనండి. ఇంకొకటి సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో జాయిన్ అయిన తర్వాత 599 జాయిన్ అయిన తర్వాత ఎవరైతే జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి నేను కొలాబరేట్ చేస్తాను అనమాట. కొలాబరేట్ ఎలా చేస్తా అంటే వాళ్ళ ఛానల్ చెక్ చేస్తాను. అండ్ వాళ్ళ ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయి, ఓన్ ఫేస్తో ఉన్నాయా, లేదా ఏఐ వీడియోస్ ఉన్నాయా, లేదా డిఫరెంట్ వీడియోస్ కాపీ పేస్ట్ వీడియోస్ ఉన్నాయా. సో అవన్నీ చెక్ చేసిన తర్వాత నేను సో మీకు కొలాబరేట్ చేస్తాను అనమాట. అంటే ఒరిజినల్ వీడియో ఒరిజినల్ ఫేస్ ఉంటేనే కొలాబరేట్ చేస్తా, లేదా స్కిప్ చేస్తా. మళ్ళీ అన్నయ్య నేను జాయిన్ అయినా కదా, సో మీరు నన్ను ఎందుకు కొలాబరేట్ చేస్తలేరు అనుకోవచ్చు. సో నేను అలా చెయ్యను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇక్కడ చూడండి, 9 days ఛాలెంజ్ మనం ఇక్కడ రైట్ చేసా చూడండి. 9 days ఛాలెంజ్ అనమాట. ఈ 9 days లో మనం చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ 9 days లో 9 days ఉంటాయి. ఓకే, మీకు ఇక్కడ సో కౌంట్ చేసి చూపిస్తుంది. 1 2 3 4 and 5 and 6 7 8 అండ్ 1 second 9 కదా, 9. ఓకే, సో ఈ 9 days లో మీరు చూడండి గాయస్ ఇక్కడ సో మీరు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తారు. రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే సో మీకు సో వ్యూస్ అయితే ఎలా వస్తాయో అలా వస్తాయి అనమాట. అంటే 50 100 200 బిలో వ్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ రైడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 50 వ్యూస్ అనుకుందాం. ఫస్ట్ డే 50 వ్యూస్ అనుకుందాం. అంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు 50 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, లేదా 10 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఓన్లీ 10 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం. సెకండ్ డే అనేది మనకు ఇంకా ఒక 50 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ 10 వ్యూస్ కదా, ఇక్కడ 50 వ్యూస్. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ డే అనేది ఒక మంచి వీడియో అప్లోడ్ చేశారంటే ఒక 90 వ్యూస్ అనుకుందాం. ఓకే, థర్డ్ డే అనేది 90 వ్యూస్. సో ఫోర్త్ డే అనేది మీకు ఎంత వచ్చినాయి? ఒక 100 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు వీడియో పూర్తి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా ఎందుకు చెప్తున్నా అండి, మీకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు.
డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు, 50, 100, 200 బిలో వ్యూసే వస్తున్నాయి, ఆగిపోతుంది అంతకే. సో ఎంత కష్టపడ్డా వ్యూస్ వస్తలేవు, ఇలా బాధపడే వాళ్ళు చాలా ఉన్నారనమాట. యూట్యూబ్ అల్గోరిథం ఏం చెప్తుంది అంటే డైలీ వీడియో అప్లోడ్ అయ్యు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నీకు అల్గోరిథం పుష్ చేస్తా అని డైరెక్ట్లీ చెప్తాయి అనమాట. యూట్యూబ్ అల్గోరిథం అలా చెప్తాయి కాబట్టి. సో కొందరు డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు, లేదా డైలీ 2 వీడియో అప్లోడ్ చేస్తారు. సో డైలీ 2 వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా అవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకి వీడియో ఎడిటింగ్ ప్రాపర్లీ కాదు ఒకటి, అండ్ ప్రాపర్లీ వీడియో ఎడిటింగ్ చేయాలంటే 1 డే గాన్ అవుతుంది అనమాట. ఒక వీడియోకు 1 డే గాన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు 100 వ్యూస్ వచ్చినాయి 4th డే, అండ్ 5th డే చూసుకుంటే ఒక అండ్ 110 వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్ కోసం, అండ్ 6th డే చూసుకుంటే అండ్ ఒక 200 వ్యూస్ వచ్చినాయి అనుకుంది ఎగ్జాంపుల్ కోసం. 200 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 200 వ్యూస్ వచ్చినాయి. సో ఇది మొత్తం తీసేస్తారన్నమాట, ఉండని ప్రస్తుతానికి అయితే. ఎంత 6th డే రోజు 200 వ్యూస్ వచ్చినాయి. అండ్ 7th డే చూసుకుంటే కాదు, ఇక్కడ 7th డే ఉంది కదా, 7th డే చూసుకుంటే కాదు ఇక్కడ మీకు ఇక్కడ 200 వ్యూస్ వచ్చినాయి. 6th డేకు 200 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ 7th డేకు చూసుకుంటే కాదు ఇక్కడ 300 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, 300 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 8th డే చూసుకుంటే 8th డే అంటే మంచి కొద్దిగా వీడియో అప్లోడ్ చేసినట్టు, దానికన్నా మించి అంటే ఒక 500 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, 500 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. సో 500 వ్యూస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ 9th డే రోజు, సో ఇక్కడ మీకు మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం 9 డేస్ అనమాట. ఓన్లీ 9 డేస్ లో మన వీడియో వైరల్ కావాలి, మన ఛానల్ గ్రో కావాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ ఇక్కడ చూడండి 8th డే రోజు మనకు సో ఈ 500 వ్యూస్ కాకుండా అండ్ మీకు చూపిస్తుంది చూడండి ఒక 5K వ్యూస్ పెరిగిపోయింది, ఎగ్జాక్ట్లీ పెరిగిపోయింది. సో ఇక్కడ 500 వ్యూస్ అన్నా కదా, సో అంటే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అనమాట. ఇక్కడ 5K వ్యూస్ పెరిగిపోయింది, సడన్లీ 5K వ్యూస్ పెరిగిపోయింది. ఓకే, ఈ సడన్లీ 5K వ్యూస్ పెరిగిపోయింది కదా, ఆ 5K వ్యూస్ పెరిగిపోయిన దానికి సో ఇంకొక వీడియో మీరు మంచిగా క్రియేట్ చేస్తారు, అంటే ఎడిటింగ్ ప్రాపర్గా చేస్తారు. 1 డే గానైతే కానీ సో మీరు ఏం చేస్తారంటే అంటే అలా గానైతే కానీ మీరు మంచి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారు, మీరు థింకింగ్ చేస్తారనమాట. అంటే మనకు ఛాలెంజ్ ఏముందండి, ఓన్లీ 9 డేస్ ఛాలెంజ్ ఉందనమాట. ఓన్లీ 9 డేస్ ఛాలెంజ్. మనకి 8th డే అయిపోయింది అనమాట. ఎంత వ్యూస్ వచ్చినాయి, 10, 50 అండ్ 90, 100, 200 అండ్ ఇక్కడ 300 అండ్ ఇక్కడ 8th డే రోజు మనకు 5K వ్యూస్ వచ్చినాయి. 8th డే రోజు 5K వ్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మాకు అండ్ సండే అనుకుందాం, లాస్ట్ వరకు సండే అనుకుందాం. ఓకే, లాస్ట్ వరకు సండే అనుకుంటే కాదు ఇక్కడ అండ్ మీకు ఒక 90K ఎగ్జాక్ట్లీ 90K వ్యూస్ పెరిగిపోయినాయి అనమాట. సడన్లీ మీరు వీడియో అప్లోడ్ చేశారు ఆ 9th డే రోజు, సడన్లీ వీడియో అప్లోడ్ చేశారు, మంచి వీడియో అప్లోడ్ చేశారు. ఆ నైట్ మొత్తం మీకు 90K వ్యూస్ పెరిగిపోయింది అనమాట. రాత్రికి రాత్రి మీకు 90K వ్యూస్ పెరిగిపోయింది అనమాట. మీరు మార్నింగ్ లేచే వరకు చూసుకుంటే ఏమవుతుంది అంటే అల్గోరిథం ఇలా భూమి అయిపోతుంది, బాణం గుర్తులు పైన కనిపిస్తాయి అండ్ 90K వ్యూస్ వస్తాయి అన్నమాట. షాకింగ్లో ఉంటారు మీరు, ఇలా గిచ్చుకుంటారన్నమాట. సో ఇలా పని చేసుకుంటారు కదా, సో అలా చేసుకుంటారు అంటే ఇది నిజమా లేకపోతే అబద్ధమా మీరు అనుకుంటారు అన్నమాట. సో 90K వ్యూస్ పెరిగిపోయింది, ఆబ్వియస్లీ 90K వ్యూస్ పెరిగిపోయినాయి. మనకి ఇక్కడ చూసుకుంటే కాదు, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మీకు ఫ్రెష్గా చూపిస్తుంది చూడండి, ఇది తీసేస్తారనమాట. సో ఇప్పుడు మీకు ఫ్రెష్గా చూపిస్తుంది చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9th డేస్ వరకు కదా. సో ఇక్కడ మీకు 10 వ్యూస్ వచ్చినాయి, మంచిగా చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు 100 వ్యూస్ వచ్చినాయి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ 90 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం, మళ్ళీ 90 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఒక 200 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ 5th డే రోజు ఒక 600 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ 6th డే రోజు ఎంత వచ్చినాయి, 700 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. అండ్ ఇంకా 7th డే రోజు మనకు ఒక 900 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. 1K కూడా కాలేదనమాట. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 5K వ్యూస్ వచ్చినాయి, 8th డే 5K వ్యూస్ వచ్చినాయి. సడన్లీ మనకు ఇక్కడ 9th డే రోజు 90K వ్యూస్ పెరిగిపోయింది. సడన్లీ 9th డే రోజు మనకు 90K వ్యూస్ పెరిగిపోయింది, రాత్రికి రాత్రి 90K వ్యూస్ పెరిగిపోయింది. సో షాకింగ్ లో ఉంటారన్నమాట. అంటే ఆ వీడియోలో ఏం మాట్లాడారు మీరు థింకింగ్ చేస్తారన్నమాట. అంటే ఆ వీడియోలో నేను ఏం మాట్లాడాను సో ఏం ఎడిటింగ్ చేశాను, మీరు ఆ వీడియోని రిపీట్ మీరు చూస్తుంటారు అనమాట. ఆ వీడియోని మీరు అనలైజ్ చేస్తారనమాట. అనలైజ్ చేసిన తర్వాత ఆ వీడియోని పర్ఫెక్ట్లీ ఎలా సెట్ అయిందని మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆ వీడియోని టాపిక్ బట్టి సేమ్ యాస్టిస్ అండ్ 10th డే రోజు మీరు మళ్ళీ రిపీట్ వీడియో చేస్తారనమాట. ఈ 90K వ్యూస్ వచ్చినాయి, ఓకే. ఈ 9th డే రోజు 90K వ్యూస్ వచ్చినాయి, ఓకే. సో ఇక్కడ 10th డే రోజు సేమ్ యాస్టిస్ వీడియో కొద్దిగా చేంజ్ చేసిండ్రు అనుకోండి, సేమ్ యాస్టిస్ వీడియో కొద్దిగా చేంజ్ చేసిండ్రు, అది కూడా సేమ్ థంబ్నెయిల్ పెట్టేసిండ్రు, సేమ్ మొత్తం ప్రాపర్లీ సేమ్ ఉంది, SEO ప్రాపర్లీ సేమ్ ఉంది. అండ్ 10th డే రోజు కూడా వీడియో అప్లోడ్ చేశారు. మరి దీనికి వ్యూస్ 50 వ్యూస్ వచ్చినాయి, ఈ వీడియోకి 50 వ్యూస్ వచ్చినాయి అనమాట. ఓన్లీ 50 వ్యూస్ వచ్చినాయి. ఎందుకు మరి ఇది సేమ్ ఉంది, కొద్దిగా చేంజ్ చేసినా మరి దీనికి ఎందుకు వ్యూస్ రాలేదు, దీనికి ఎందుకు వ్యూస్ వచ్చినాయి? అండ్ 9th డే రోజు వ్యూస్ వచ్చినాయి, 90K వ్యూస్ వచ్చినాయి, రాత్రికి రాత్రి 90K వ్యూస్ వచ్చినాయి. ఈ 10th డే రోజు మరి నాకు ఎందుకు 50 వ్యూస్ వచ్చినాయి, నేనేం తప్పు చేశాను, కరెక్టే SEO చేసిన, థంబ్నెయిల్ కరెక్టే పెట్టినా,
సో ఎందుకు వ్యూస్ రాలేదు మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే సో ఇక్కడ మనకు ఎప్పుడు అల్గోరిథం ఎలా పనిచేస్తుందో తెలియదు. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తేనే మనకు బాగుంటుంది. అల్గోరిథంకి అదే కావాలన్నమాట. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే అల్గోరిథంకు బాగుంటుంది. సో హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనేం చెప్పాను, 9 days ఛాలెంజ్ అని చెప్పాను కదా, 100% మీ ఛానల్ గ్రో అవుతుంది. ఎలా అనేది 9 daysలో టైప్ ఆఫ్ వీడియోస్ అంటే ఈరోజు 10 views వచ్చినాయి. ఓకే, ఆ 10 views ఎందుకు వచ్చినాయి, ఆడియన్స్ ఎందుకు చూసిండ్రు, బాగుంది. ఓకే, వీడియో మనకు పర్ఫెక్ట్ అనిపించింది. మీరు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత, షూట్ చేసిన తర్వాత, దాన్ని మంచిగా ఎడిటింగ్ చేసిన తర్వాత సో ప్రాపర్లీ దాన్ని చూడండి, వీడియోని మంచిగా చూసిన తర్వాత ఆడియన్స్కి నచ్చుతుందా లేదా, పబ్లిక్ చేయాలన్నా వద్దా, మీరు థింకింగ్ చేయండి. థింకింగ్ చేసిన తర్వాత మీరు సో ఒక వీడియో పబ్లిక్ చేస్తారు. ఎంత, ఫస్ట్ డే రోజు 10 views వచ్చినాయి అనుకుందాం. ఓకే, 10 views వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ డే మీరు ఏం చేస్తారంటే దాన్ని మించి రాక్ వీడియో తీస్తారన్నమాట. సో సెకండ్ డే అలా వెళ్ళిండ్రు. అండ్ 5th 6th 7th 8th వరకు మనకు సో వ్యూస్ రాలేదు. అంటే 8th డే రోజు మనకు 5K వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ 5K వ్యూస్ వచ్చినాయి. ఓకే, 5K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ 9th డే రోజు 90K వ్యూస్ పెరిగిపోయింది. సడన్లీ 90K వ్యూస్ పెరిగిపోయింది. 90K వ్యూస్ పెరిగిపోయిన తర్వాత సో మీకు ఎలా థాట్ ఉంటుందంటే ఎన్ని డేస్ కష్టపడ్డా నాకు వ్యూస్ రాలేదు, ఈ 9th డే రోజు ఏమైనా బాగుందా, డే బాగుందా, మనకేమన్నా సో పంచాంగం బాగుందా, లైక్ ఇలా అంటారు కదా, సో ఇలా బాగుందా, ఆ డే బాగుందా, అంటే ఆ టైమింగ్ బాగుందా, సో అలా మీరు థింకింగ్ చేస్తారన్నమాట. 90K వ్యూస్ వచ్చినాయంటే నాట్ ఏ జోక్ కాదనమాట. సో 90K వ్యూస్ పెరిగిపోయిందంటే మీకు ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది గాయస్. 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. అదే వీడియోకి మీకు సో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది. 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతుంది. 4000 వాచ్ టైం వస్తుంది అనమాట. ఈజీగా వస్తుంది 4000 వాచ్ టైం, 1K సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఛానల్ ఇంకా గ్రో. అప్పటి నుండి మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక 90K వ్యూస్ పెరిగిపోయిన వీడియోకి మీకు సో ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ఉంటాయన్నమాట. అలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ మంత్లీలో ఇప్పుడు 9th డే రోజు సో వీడియో వైరల్ అయిపోయింది. ఆ మంత్లీలో మనకు వ్యూస్ రాలేదు. సో మీరు ఇంకా బాధపడతారు అనమాట. బాధపడకండి, కంటిన్యూ చేయండి. రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తేనే బాగుంటుంది, అల్గోరిథంకు పుష్ అవుతుంది. ఈ 9th డే రోజు 9th ఛాలెంజ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ 9 daysలో వర్క్ కావాలంటే ఫస్ట్ డే రోజు మీరు ఏం చేస్తారంటే ఎలా వీడియో అప్లోడ్ చేసిండ్రో దాన్ని మించి సెకండ్ డే అప్లోడ్ చేయండి. సెకండ్ డే వీడియో అప్లోడ్ చేసిన మించి థర్డ్ డే వీడియో ఇంకా మంచిగా అప్లోడ్ చేయండి. అంటే ఈ రోజు ఎంత ఆడియన్స్ చూసిరో దాన్ని మించి ఇంకొక వీడియో షూట్ చేయండి అనమాట. అంటే ఈ రోజుకు ఆడియన్స్కి ఇంత నచ్చింది, ఓకే, అండ్ సెకండ్ డేకు ఇంకా వీడియో 10 members చూసినట్టే 20 members చూడాలని మీరు వీడియో షూట్ చేయండి అనమాట. అండ్ థర్డ్ డే చూసుకుంటే కదా, థర్డ్ డేకు ఏ ఆడియన్స్కు ఏ వీడియో నచ్చుతుంది మీరు థింకింగ్ చేయండి. ఈ రోజు ఫస్ట్ డే రోజు 10 views వచ్చినాయి, ఓకే, సెకండ్ డే రోజు 20 views వచ్చినాయి, ఓకే, థర్డ్ డే రోజు మనకు ఇంకా 1K వ్యూస్ రావాలా లేదా 500 వ్యూస్ రావాలా, మీరు థింకింగ్ చేయండి. అలా వ్యూస్ పెంచుతూ వెళ్ళండి. సడన్లీ 9th డే రోజు 90K వ్యూస్ పెరిగిపోతే ఎలా ఉంటుంది? మీరు వీడియో 1 day by 1 day షూట్ చేస్తూ వెళ్ళండి. అంటే ఒక్క క్వాలిటీ ఒక్కలాగా అందించండి. ఈ రోజు ఇలా షూట్ చేశారు, ఓకే, బాగాలేదు, ఆడియన్స్కి నచ్చింది, 10 views నచ్చింది, అంటే 10 views వచ్చినాయి అనమాట. సెకండ్ డే సెకండ్ ప్రాసెస్లో వెళ్ళండి, థర్డ్ డే థర్డ్ ప్రాసెస్లో వెళ్ళండి, అండ్ ఫోర్త్ డే ప్రాసెస్లో వెళ్ళండి. ఇలా ప్రాసెస్లో వెళ్ళండి. అంటే డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఏ వీడియోకు ఎలా అల్గోరిథం పుష్ చేస్తో తెలియదు, ఏ టైమింగ్ ఎలా ఉంటుంది, అంటే అల్గోరిథం టైమింగ్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ మీరేం చేస్తారంటే 9 days ఛాలెంజ్ పెట్టుకోండి. 9 daysలో మీకు 1 day డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఏ వీడియో పుష్ చేస్తో తెలియదు, ఏ వీడియో పుష్ చేస్తే ఆ టాపిక్ పైన మీరు కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి. 90K వ్యూస్ వచ్చినాయి కదా, అప్పుడే మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో 90K వ్యూస్ పెరిగిపోయిన తర్వాత అప్పుడే మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. సో 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, 4000 వాచ్ టైం వచ్చేస్తుంది అనమాట. ఈజీలీ మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇది 9 days ఛాలెంజ్ వీడియో అనమాట. ఎలా అనిపించింది సో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.